హాయ్ అండి. ఈరోజైతే నేను ఎంతో హెల్తీగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉంటుంది కదా, మనం నువ్వులతో లడ్డు చేసుకుంటే, నువ్వులు ఇక్కడ 200 గ్రాముల నువ్వులు తీసుకున్నాను. నేను 200 గ్రాముల పల్లీలు తీసుకున్నాను. పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. 200 గ్రాముల 200 గ్రాముల చొప్పున తీసుకున్నాను. బెల్లం మాత్రం పావు కేజీ తీసుకున్నాను. అన్నీ మన ఇంట్లో ఉన్నాయండి. పిల్లలకి ఎంతో బలమైనవి ఇవి. కాల్షియం వస్తుంది కాబట్టి, మనకి ఐరన్ వస్తుంది, ఎంతో బలమైనది ఎముకలకు కాబట్టి ఈ లడ్డు అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను, వేయించుకుంటున్నాను. ఈ పల్లీలను స్టవ్ తక్కువలో ఉంచుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు అయితే వేయిస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ అంటే అవి కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే పల్లీలు ఈ నువ్వులతోనే చేస్తున్నానండి. మెయిన్ ఏంటంటే కాల్షియం కోసమే ఈ లడ్డు చేస్తున్నాను. నువ్వుల్లో ఉన్నంత కాల్షియం ఇందులో ఉండదు కదండి. మనకి పాలలో కూడా తక్కువనే ఉంటుంది. నువ్వుల్లో ఉన్న కాల్షియం ఇందులో కూడా ఉండదు. అందుకని నువ్వులు తీసుకున్నాను. ఇక్కడైతే నేను పల్లీలు అయితే వేగాయండి, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే వీటిని ఇట్లా పై పొట్టు వేయడానికి తీస్తున్నాను, కానీ తొందరగా రావట్లో వేడిగా ఉన్నాయి కాబట్టి చెంబు తీసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నాను, పై పొట్టు అయితే పోవడానికి. ఇప్పుడైతే అదే బండిలో మరి నువ్వులు తీసుకున్నాం కదా ఇందాక, ఆ నువ్వులు కూడా వేస్తున్నాను. నువ్వులను కూడా స్టవ్ తక్కువలో పెట్టుకొని వేయించుకుందాం. నువ్వులు చిటపట అయ్యిందాక వేయించుకుందాము. నువ్వులు అయితే వేగుతున్నాయి. ఇక్కడ నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. నేనైతే తెల్లవి తీసుకున్నాను కదా, నల్లవైనా తీసుకోవచ్చు. మన నువ్వులైతే వేగాయండి. ఈ విధంగా వేగితే చాలు. నువ్వులైతే వేగాయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పల్లీలు అయితే వేస్తున్నాను. మనం వేయించుకొని పొట్టు తీసుకున్నది పల్లీలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. సగం మిక్సీ పట్టినాక అందులోనే ఈ నువ్వులు కూడా వేస్తున్నాను. రెండింటిని మిక్సీ పట్టుకొని తీసుకున్నాను. మనం ఇందాక తరిగి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా అయితే ఈ మూడింటిని అయితే మిక్స్ చేస్తున్నాను. ఈ మూడు కలిసిపోయేటట్లు ఈ విధంగా అయితే కలుపుకుందాం. మనం ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటే, నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి వేయట్లేను. ఈ మొత్తం ఆయిల్ పదార్థాలే కాబట్టి, నువ్వులలో చాలా ఆయిల్ ఉంటుంది కదా, అందుకనే వేయట్లేదు. అలాగే పల్లీలలో కూడా ఆయిలే ఉంటుంది కాబట్టి నేను నెయ్యి అయితే వేయట్లేదండి. ఈ మూడైతే మిక్స్ అయినాయి. ఈ విధంగా అయితే లడ్డు చేస్తున్నాను నేనైతే. ఇవన్నీ లడ్డూలు ఈ విధంగా అయితే లడ్డూలు చుట్టుకోవడమే. ఇక ఈ విధంగా రోజు ఒక లడ్డు చొప్పున తిన్న ఒక కాల్షియం అయితే బాగా వస్తుందండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మేమైతే ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాం లడ్డులని. చూడండి, మీరందరూ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. బాయ్ మరి.